ఇక అప్డేట్స్ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించనున్నారు. పోలవరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్న చంద్రబాబు ప్రాజెక్టు పనుల ప్రారంభంపై ఆదేశాలు ఇవ్వనున్నారు. కాగా 2014-2019 మధ్య పోలవరం నిర్మాణాన్ని చంద్రబాబు పరుగులు పెట్టించారు. వారం వారం పోలవరం పేరుతో సమీక్షలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో అనేక సమస్యలు, సవాళ్లు నెలకొన్నాయి. వాటిని కొలిక్కి తీసుకురావాల్సి ఉంది. సాంకేతికంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఇందుకు కేంద్ర జల సంఘం, కేంద్ర నిపుణులు, అంతర్జాతీయ నిపుణుల సహకారము అవసరం. తొలుత పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి పరిశీలించి అక్కడి అధికారులతో మాట్లాడి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇక రేపు సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటించనున్నారు. ప్రాజెక్టును పరిశీలించనున్నారు. సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షా సమావేశం అయితే నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మ అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి, రేపు సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఆయన 2014 నుంచి 19 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్టు ఉందో ఆంధ్ర ప్రజల జీవనాడిగా పిలువబడే ఈ ప్రాజెక్టు సంబంధించి ఈ ప్రాజెక్టు గాన పూర్తయినట్లయితే ఇటు కడప నుంచి అనంతపురం, కడప, అదేవిధంగా రాయలసీమ ప్రాంతాలతో పాటుగా ఇటు వెనుకబడినటువంటి ఏదైతే ఉత్తరాంధ్ర సంబంధించి ప్రాంతాలు, అదేవిధంగా గోదావరి జిల్లాలు అన్ని ప్రాంతాలకు కూడా వాటర్ సప్లై అవుతుంది. రైతులందరూ కూడా కావాల్సినంత వాటర్ వస్తే, అదేవిధంగా త్రాగునీరు, సాగునీరు రెండు కూడా సమృద్ధిగా ఉంటాయనే ఒక ధ్యేయంతో గతంలో 2014 నుంచి 19 వరకు కూడా ఈ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్ట్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి నెలలో మొదటి సోమవారం ఏదైతే ఉందో సోమవారం పోలవరం అనే ఒక నినాదంతో ఆయన ప్రతి సోమవారం కూడా ఆయన పోలవరం విజిట్ చేయడం, అదేవిధంగా ఆ పనులను పరిశీలించడం, అప్డేట్ తీసుకోవడం, అదేవిధంగా అధికారులతో సమీక్షించడం అనేది గతంలో జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ వైసీపీ పరిపాలనకు సంబంధించి పనులు కుంటుపడినటువంటి పరిస్థితి ఏర్పడింది. 2014 నుంచి 19 వరకు సుమారుగా 72% ఆయన హయాంలో పూర్తయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పర్ కాపట్రాము, అదేవిధంగా లోయర్ కాపట్రాము తో పాటుగా ఎక్కం, రాక్వెల్ డ్యామ్ ఇవన్నీ కూడా పూర్తయినాయి. అయితే ప్రధానంగా ఏదైతే ఉందో డయాఫ్రమ్ వాల్, అది ప్రాజెక్ట్ సంబంధించి డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైన ఘట్టం. అది చంద్రబాబు నాయుడు టైంలోనే అది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అయితే భారీగా వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో అది దానికి డ్యామేజ్ కావడం, కొట్టుకెళ్ళడం జరిగింది. అయితే ఈ పనులు కూడా పూర్తయినట్లయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంచుమించుగా పూర్తయినట్లుగా భావించవచ్చు. అయితే ఏదైతే 2019 వరకు కూడా ఈ చంద్రబాబు నాయుడు దాని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించడం, అనేక పర్యాయాలు ప్రాజెక్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే నూతనంగా మరోసారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విజయం సాధించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా రేపు ఉదయం ఆయన పోలవరం విజిట్ చేయనున్నారు. ఇదే నేపథ్యంలో ఇప్పటికే సచివాలయంలో ఇరిగేషన్, నీటిపారుదల అధికారులు, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రితో కూడా అంతా కూడా వాళ్ళు సమావేశం జరిగింది. ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో ఈ నీటిపారుదలకు సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఏ విధంగా గత 5 సంవత్సరాలు బట్టి ఏ విధంగా ఉన్నాయి, అయితే మనం ఏ విధంగా చేయాలి అనే దాని మీద పనులు ఏ విధంగా వేగవంతంగా తీసుకెళ్లాలన్న దాని మీద కూడా సమావేశం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు రేపు పోలవరం పర్యటన చాలా పర్యటించడంతో ఇక్కడ ఉన్నటువంటి ఆయన టీడీపీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రైతాంగం కూడా పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు హయాంలోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తున్నారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ బ్రహ్మ.